ఇంకా భరతుడు చూస్తామా అంటే రాముడు 14 సంవత్సరములు ఇంకా అయోధ్యకు చేరడు అనే సత్యాన్ని గుర్తించాడు. He realized the fact that Rama would not return to Ayodhya for 14 years. అప్పుడు వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి వశిష్ఠులకు నమస్కరించి, గురూజీ, He went to Sage Vasishtha, saluted and spoke to him. ఈ రాజ్యం ఎవరి కోసము? For whom is this kingdom? రాముడు ధిక్కరించినటువంటి రాజ్యము, రాముల్ని అరణ్యానికి పంపించినటువంటి ఈ రాజ్యము నాకెందుకు? Why do I need the kingdom that has disregarded Rama and sent him to exile? రాజ్యమునకు జ్యేష్ఠపుత్రుడే అధికారి. The eldest son is the natural heir to the kingdom. కనుక నేను ఇప్పుడే అరణ్యమునకు వెళ్ళి రాముని యొక్క పాదములను పట్టి అతన్ని ఎట్లయినా నువ్వు తీసుకుని వచ్చి పట్టాభిషేకం చేస్తానన్నాడు. Bharata said, I shall go immediately to the forest, fall at Rama's feet and get him back for his coronation. ఇట్టి ఆప్యాయతతో తమ ఆదర్శాన్ని అందించటంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు చాలా ఆదర్శమూర్తులు. The four brothers were great ideals in the sacrifice of their own aspirations and desires for the love of their brothers.